ధైర్యాన్ని ఎవరికి కావాలి, ధ్యాస ఎవరికి కావాలి? రైట్ జయరామ్ గారు టైం ఇస్తాను మీకు మాట్లాడదాం. నర్రా విజయ్ గారు, మొత్తంగా చూస్తున్నాం మీకు సుదీర్ఘ అనుభవం ఉంది. కొన్ని మనకు జయరామ్ గారు చెప్పినట్టుగా ఇందిరాగాంధీ టైం నుంచి ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, కొన్ని ప్రజల్లో సుస్థిరంగా నిలిచిపోయే ప్రాజెక్టులు ఉంటాయి. సో ఇప్పుడు కేసీఆర్ గారు సంబంధించి చూస్తే మనకు రైతు బంధు అనేది నిజంగా రైతులకు ఎంతో ఆసరాగా ఉపయోగపడిన పరిస్థితి. ఒక్కొక్క నాయకుడు తీసుకున్న కొన్ని ఉచిత పథకాలు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిన పరిస్థితి. కానీ అన్నిటికీ ఉచితం అంటూ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను అధోగతి పాలు చేయటం ఎంతవరకు రాజకీయ పార్టీలకు సమంజసం? ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రస్తావించకుండా ఆ ఉచిత హామీల చుట్టే రాజకీయాన్ని నడుపుతున్న పరిస్థితి ఎలా చూస్తున్నారు? ప్రస్తుతం భారత సమాజం రాజకీయ వ్యవస్థ కావచ్చు, పారిశ్రామిక వ్యవస్థ కావచ్చు, వ్యాపార వాణిజ్య ఈ వ్యవస్థలు ప్లస్ పేదరిక సమాజం, మధ్యతరగతి సమాజం, ఈ సమాజంలో భారతదేశంలో ఉన్నటువంటి ఈ సమాజానికి ప్రస్తుత పరిస్థితులలో ఉచితాలు ఉండాల్సిందే. ఉచితాలు లేనిది భారతదేశం కొనసాగదు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనటువంటి అంశాలే. మీరు ఉచితాలు ఎవరికి ఇప్పుడు ఈ దోపిడీ వ్యవస్థలో ఉచితాలు ఇస్తుంది పీనట్, ఉచితం అనే పేరు ఇస్తున్నది పీనట్, అది కూడా సరిపోదు, ఇంకా ఇవ్వాల్సినటువంటి అవసరం. మీరు ఒక అంబానీ పారిశ్రామికవేత్తలకు రూపాయకి ఎకరాలు, వేల ఎకరాలు దోషి పెడుతున్నటువంటి అలాంటి సందర్భంలో పేదలకు ఉచితాలు ఇవ్వటంలో తప్పేమీ లేదు. ఆర్థిక వ్యవస్థ ఏమి కాదు, వాళ్ళ నుంచి ఇంకా దోపిడీ చేయండి. ఒక్కొక్కరికి రుణాల మాఫీ 15 లక్షల కోట్లు, మొత్తం 15 నుంచి 20 లక్షల కోట్ల మాఫీలు అవుతున్నాయి. ఈ రుణాలు మాఫీ ఇట్లా ఉచితాలు వాళ్ళకి ఇస్తున్నారండి. వాళ్ళతో ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది. పేదలకు ఉచితాలు ఇవ్వడం వల్ల ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతలేదు, ఇంకా కొనుగోలు శక్తితో అదో ఇదో పెరిగి ఊతమిస్తుంది. వాళ్ళకి ఇవ్వడం వల్ల ఒక్కరిద్దరి చేతుల్లోనే వ్యవస్థనంతా పెట్టడంతో ఈ భారతదేశానికి వచ్చినటువంటి ఇబ్బంది ఒక కష్టతరమైనటువంటిది. నీకు ఇప్పుడు సౌత్ ఇండియా, ఇప్పుడు తమిళనాడు పెట్టింది. సౌత్ ఇండియాలో ఎందుకు ఇట్లా ఇస్తున్నారు? సౌత్ ఇండియా కొంచెం డెవలప్డ్ అవుతుంది, ఆ డెవలప్ అవుతున్న దాంట్లో ఇంత ఇస్తున్నారు. మరి నార్త్ ఇండియాలో ఎందుకు ఇస్తలేరు? ఓవైపు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఉచితాలు సరికాదు, ప్రజలను అనవసరంగా మీరు సోమరిపోతులు చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి. దేశ ప్రధాని కూడా ఉచితాలు వద్దు అని అక్కడ అంటున్నారు. బీహార్లోనేమో ఉచిత పథకాలు ప్రకటించిన పరిస్థితి. ఏంటి అసలు? అంటే రాజకీయం నడవాలంటే ఉచిత పథకాలు ఇవ్వాల్సిందేనా? మోసం. మోడీ గారు అంటున్నది, వెంకయ్య నాయుడు గారు అంటున్నది మోసం. మొత్తం దగా ఒక్కనికే దోషపెట్టాలి, అదాని అంబానికి దోషపెట్టాలనే లక్ష్యం వాళ్ళది. అంత సౌత్ ఇండియాలో పొలిటికల్ ఉన్నటువంటి మన లాంటి స్టేట్, అదే విధంగా తమిళనాడు లాంటి స్టేట్లు ప్రజలకు ఇంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ దొంగ మోసాలే ఎక్కువ. కానీ మీరు అన్నట్టుగా నర్రా విజయ్ గారు, ప్రతి స్కీమ్ వెనక స్కామ్ ఉంటుంది, ప్రతి స్కీమ్ వెనక స్కామ్ ఉంటుంది. ఆ స్కామ్లే బయటకు వస్తున్నాయి. రాజకీయాలు మొత్తం కూడా ఆ స్కాముల చుట్టూ, స్కీముల చుట్టే తిరుగుతున్న పరిస్థితి. మరి రాష్ట్రాభివృద్ధి కుంటుపడట్లేదా? రాష్ట్రాభివృద్ధి ఎక్కడ కుంటుపడ్డది? ప్రొడక్షన్ మన దగ్గరనే పెరుగుతుంది, తమిళనాడులో పెరుగుతుంది, మన దగ్గరనే పెరుగుతుంది. పర్ క్యాపిటా ఇన్కమ్ మన దగ్గరనే ఉంటున్నది, పెరుగుతున్నది. ఈ అన్ని ఏంటంటే ఉచితాలు ఇవ్వాల్సి, ఈ వ్యవస్థకు న్యాయ వ్యవస్థ తోడైతుంది. ఇక్కడ రాజకీయ నాయకులు దోచుకోవట్లేదంటారా స్కాముల చుట్టూ? రాజకీయ నాయకులు దోచుకోవట్లని నేను అంటలేనండి. మీరు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు వీళ్ళే ఎక్కువ దోచుకుంటున్నది. 1% మొత్తం 10% వాళ్ళ చేతిలో పెట్టి 90% మందికి పీనట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళకు కదా మొత్తం లక్షల కోట్లు మొత్తం వాళ్ళకు కదా రుణాలు మాఫీ చేస్తున్నాయి. ఇవన్నీ మీరు చేయాల్సింది పేదలకు ఇవ్వాల్సింది ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు లేకపోతే తమిళనాడు ఎంత కష్టమవుతుంది నిధులకు సంబంధించినటువంటిది. నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి కూడా అంటున్నారు కదా, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక స్టేట్ నుంచి వస్తున్న డబ్బునంతా తీసుకుపోయి నార్త్ ఇండియాకి పెడుతున్నారు. మీరు కూడా డెవలప్ కండి. మరి నిధుల సమస్య వస్తుంది, అందుకే కదా మా ప్రజలకు ఉచితాలు ఇచ్చుకుంటాం, ఇంకేదైనా చేసుకుంటాం. మాకున్న ఆదాయంతో మాకు ఆదాయం బాగానే వస్తుంది. తమిళనాడు కానీ తెలంగాణ కానీ ఆదాయం లేక కాదు, ఆదాయం బాగుంది, దేశానికి ఇస్తున్నాం కాబట్టి. అప్పుల్లో లేవా ఈ రెండు రాష్ట్రాలు? మీరు చెప్తున్న రెండు రాష్ట్రాలు అప్పుల్లో లేవా? అప్పులు ఉండొచ్చు. ఉచితాలు ఒక్కటే సరిపోతుందా? అభివృద్ధి వద్దా? అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? అప్పుల వల్ల ప్రొడక్షన్ పెరిగింది. అప్పులతో ప్రొడక్షన్ నీకు ఎక్కడ ఆగలే కదా, నీకు జిఎస్డిపి పెరిగి ప్రొడక్షన్ పెరుగుతుంది కదా. రైట్, మాట్లాడదాం. విజయ్ గారు టైం ఇస్తాను. రామ్ గారు నమస్కారం.